అనుభవించాం. రక్షణ మార్గంలో నిలబడుటకు కావలసిన బలమైనటువంటి వాక్యాన్ని మేము విన్నాం. మీ బోధను అనుసరించే శక్తిని, బలాన్ని మాకిమ్మని కోరుకుంటున్నాం. నా ప్రభువా, నా దేవా, ఇదిగో ఇప్పుడు నీ పక్షంగా నిలబడి వాక్యము విత్తబోతున్నటువంటి నీ దీన దాసుడు ఆయన పాస్టర్ రాజశేఖర్ పాలయ్య గారిని నీ జ్ఞానాత్మతో నింపండి, మీ వాక్యముతో నింపండి. మా అందరికీ బహు విలువైనటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆ బిడ్డ ద్వారా మాకు దయచేయమని కోరుకుంటూ, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనని సమర్పించి ప్రతిలాడి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి కృప వెంబడి కృప నింపడినైనా వెలుగుతో నింపని ప్రభావానికి వస్తానైనా అందరం కూడా మనం ఒక దేవుని యొక్క సన్నిధిని నింపుకుందాం. దేవుని యొక్క కృపను మనం కోరుకుందాం. ఇది నాన్న దేవుని యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహించాలి. దేవుని యొక్క కృపను పొందుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అడుగుదాం దేవుని. ఇది నాన్న ప్రభా, నీ కృప నాకు దయచేయండి ప్రభా, నీ కనికరం నాకు దయచేయండి ప్రభా అని అడుగుదాము. ఎలాగొచ్చేమో అలాగ మనం ఎలాగకూడదు. ఇదే నాన్న ప్రభు అంటున్నాడు కదా, నేను నీ పక్షమును నిలబడున్నాను, నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేస్తానంటున్నాడు కదా. ప్రభు ఒక ప్రేమ మన మధ్యలో అల్లాడుతుంది, ప్రభు ఒక కృప మన మధ్యలో అల్లాడుతుంది. నీ కన్నీరుని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఒక సహాయాన్ని మనం పొందుకుంటాం. దేవుడు అంటున్నాడు కదా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లనివ్వను అంటున్నాడు కదా. ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇదిగో నా కృప మీకు చాలు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన మహిమతో దేవుడు మనం నింపబోతున్నాడు. దేవుడు అడుగుదాం దేవుని రోజున, ప్రభా నూతన కృప దయచేయండి, నూతన అభిషేకంతో మనం నింపబడానికి వచ్చిన ప్రభా కృప దయచేయండి, కృప దయచేయండి. అయా కనికరం చూపించండి ప్రభా. ఈ సినిమా ధ్యానంలోనైనా మీరు మాతో మాట్లాడండి. అయా కనికరం చూపించండి, అపానికి లైపంచండి. అయా దృష్టిని బంధించి మన పాదాలు పట్టుకుంటున్నాం. కృప దయచేయండి ప్రభా. నైనా మేలుతో నింపమని పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. విడుదల కార్యం చేయండి ప్రభా. నైనా నెమ్మది దయచేయండి ప్రభానికి స్తోత్రం ప్రభా. వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభానికి స్తోత్రం. చీకటి శక్తులు బంధిస్తున్నాం ప్రభా. కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ప్రభు నామానికి స్తోత్రాలన్నీ కూడా ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలకు కూడా వందనాలు. ఇద్దరు మనము మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఇక్కడికి వచ్చారని నేను ఆశపడుతున్నాను. ఈ దినాల్లో మనము చూస్తున్నాం, పోయిన ఆదివారం అనుకుంటా కదండి, పోయిన నెలలో ఆదివారం దేవుని ఒక రాకడికి వచ్చే సూచనలు మనము చెప్పినది. ప్రభు రాకడికి నోవాహు దినాల్లో, లోతు దినాల్లో ఉన్నట్టుగా ఉంటాయి అని మనం చెప్పాం. ఈ దినము అలాగే కనపడుతుంది. అంటే లోతు దినములో అగ్నిని ఎలాగా దింపి పట్టణాలు దేవుడు కాల్చివేశాడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంతా వాక్యం ఒక ప్రవచనం. ఇరాన్ మొత్తం తుడుచుకు వెళ్ళిపోద్ది, అది వాక్యం అంతే. కానీ మనం ప్రార్థించాలి. ప్రవచనంలో ఉన్న మనము ఆ బిడ్డల కొరకు, ఆ దేశము కొరకు, ఆ పట్టణముల కొరకు మనము ప్రార్థించాల్సిందే. ఎలాగో దేవుడు చెప్పాడు కదా, మనం ఇంకెందుకు ప్రార్థించటం అనేది ఉండకూడదు. యోనా కూడా అలాగే అనుకున్నాడు. నేను వెళ్ళి చెప్పినా చెప్పకపోయినా ఆయన కనికరంగా దేవుడు కాపాడుతాడు అని అనుకొని చెప్పకుండా పోయాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? చెప్పించాడు, మళ్ళీ ఆ పట్టణాన్ని అనుకున్నట్టుగానే కాపాడాడు.
కానీ ఈ దినాల్లో మనము కూడా దేవుని యొక్క ప్రవచనాలు మన పట్ల, మన దేశం పట్ల నెరవేరుతున్నప్పుడు నేను ఒక భయం కలిగి జీవించాలి. ఒక భయం కలిగి మనం నడుచుకున్నప్పుడే అప్పుడే మన జీవితంలో ఒక ఆశీర్వాదం అనేది మనము చూడగలుగుతాం. హల్లెలూయా. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుదాం. అపొస్తలుల కార్యము అననీయా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, అమ్మా చదమ్మా. సౌలా సహోదరుడా, నీకు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీకు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి కొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. 9:17 చదువు మమ్మల్ని ఒకసారి 17. అననీయా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీకు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చాలండి. అంటే అననీయకి దేవుడు పౌలు విషయంలో ఒక దర్శనం ఉంది. దేవుడు ఏం చేయబోతున్నాడు ఆ వ్యక్తిని అనేది ఒక దర్శనము అననీయకి దేవుడు చెప్తున్నాడు. అది పౌలుకి తెలియదు. దేవుడు పౌలు పట్ల ఉన్న ఉద్దేశాన్ని పౌలుకి దేవుడు తెలియపరచబడక ముందే అననీయతో దేవుడు చెప్తున్నాడు. అంటే అననీయతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీ పట్టణంలోకి సౌలు అని ఒక వ్యక్తి వచ్చిన్నాడు, ఒక నరహంతకుడు. అక్కడ ఒక ఇంట్లో ప్రార్థిస్తా ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించాలి, అతనికి నువ్వు బాప్టిజం ఇవ్వాలి. దేవుడు అతని పట్ల ఉన్న ఉద్దేశాలన్నీ అననీయకి చెప్తున్నప్పుడు అననీయ ఏమంటాడంటే, ప్రభా అతడు ఒక నరహంతకుడు కదా, అతడు ఇక్కడ కూడా చెప్పటానికే పత్రాలను తీసుకొని వచ్చి ఉన్నాడు అంటే అప్పుడు ఏమంటాడంటే, నేను అతనికి ఎన్ని శ్రమలు అనుభవింప చేయాలో నేను అతనికి చూపిస్తాను అన్నాడు. ఈ లోకంలో పౌలు ఎన్ని శ్రమలు నా కొరకు అనుభవించాలో అది నేను అతనికి చూపించాలి అన్నాడు. వా, ఏం బ్లెస్సింగ్ అండి అది. ఇది నీకు చెప్తే నువ్వు తీసుకుంటావా? సేమ్ తండ్రైన దేవుడు కూడా, యేసయ్య కూడా ఈ లోకంలోకి నేను పంపిస్తున్నాను, నా ప్రజల రక్షణార్థ నిమిత్తము నీవు ఎన్ని శ్రమలు పడాలో అది నీకు నేను చూపిస్తాను అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఓకే అన్నాడు. పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు, తన పాపాలను ఒప్పుకుంటా ఉన్నాడు. వచ్చాడు, ప్రార్థన చేశాడు, చూపు పొందుకున్నాడు, బాప్టిజం పొందుకున్నాడు. కానీ దేవుడు అతని పట్ల ఉన్న ఉద్దేశం ఏంటండి? నా కొరకు అతడు అనేకమైన శ్రమలు అనుభవించాలి, అది నేను అతనికి చూపిస్తాను అన్నాడండి. ఈ దినాల్లో నీకు నాకు దేవుడిచ్చే, నువ్వు బాప్టిజం తీసుకోగాని, నువ్వు రక్షించబడగాని దేవుడు నీకు నాకు ఇచ్చే మొట్టమొదటి బహుమానం ఏంటో తెలుసండి? ఆయనకి ఏం చూపిస్తాడు తెలుసా? గర్భఫలం కాదు. గర్భఫలం లేని వాళ్ళకి ఈరోజు చాలా మంది బాప్టిజం తీసుకుంటే పిల్లలు పడతారని చెప్పి గుడికి మనం ముంగిద్దాం అంటే నువ్వేం చూస్తావు? గర్భఫలం వైపు చూస్తావు. అది రాదు. దానికి ఒక శ్రమ పడాలి, ఉద్యోగం కొరకు అంటే ఇలాగా లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు బాప్టిజం తీసుకుంటే అది బాప్టిజంగా కుదరదు. అది దేవుడు ఆ బాప్టిజాన్ని అంగీకరించడు. మారు మనసు నిమిత్తమే నువ్వు బాప్టిజం తీసుకోవాలి. ఆ బాప్టిజం కూడా దేవుని కొరకు తీసుకోవాలంటే నువ్వు దేవుని కొరకు శ్రమలు పడాలి. దేవుని కొరకు శ్రమ పడే వాళ్ళే వారికే బాప్టిజము.
ఇరుకు మార్గులు అనేక మంది ప్రవేశించాలని చూస్తారంట, కానీ పరలోకానికి ప్రవేశించేది కొందరే. అందరూ మునుగుతారు, గుడుపు మునిగేస్తారు, తెలుసా, మునిగేస్తారు. కానీ ఒక కృప ఉండాలి నీకు, ఆ శ్రమను పడి కృప నీకు ఉండాలి. ఆ కృప నీకు ఉంటేనే, ఎప్పుడైనా ఆలోచించావా? అన్నిటికీ కృపను కోరుకుంటున్నావు, మంచిదే. కానీ భూలోకంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన శ్రమలు పరిపూర్ణమైతేనే నీకు పరలోక రాజ్యం ఉంటుంది. నాకు ఈ శ్రమలు వద్దయ్యా, నాకు నిందలు వద్దయ్యా, నాకు అవమానాలు వద్దయ్యా, నాకు ఈ గాయాలు వద్దయ్యా అని అంటే నువ్వేం కోల్పోతావు అంటే, సుఖం కోరుకుంటే నీకేం కలిగిద్దండి? పరలోక రాజ్యం కలగదు. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదంతో నువ్వు తృప్తిగా నువ్వు వెళ్తావు. వస్తాయి, భర్తతో పోరాటాలు వస్తాయి, అత్తమామతో పోరాటాలు వస్తాయి, భార్యతో పోరాటాలు వస్తాయి, చుట్టుపక్కలతో పోరాటాలు వస్తాయి, ఉద్యోగంలో పోరాటాలు వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నా కూడా నీకు పోరాటాలు ఉన్నాయి అంతే, చచ్చేదాకుంటాయి, దానికి విడుదల లేదు. కానీ ఆ పోరాటంలో ఒక కృప దిగుతా ఉంటుంది నీ మీదకి. దేవుని ఒక కృప, దేవుని ఒక అభిషేకము నిన్ను ఆవరింప చేస్తా ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవునిలో ఉంటే ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు పడుతున్నా కూడా నీకు అది శ్రమగా అనిపించదు. అది అనిపించదు. బయట వ్యక్తులకు అదంతా చూసి అంటారు, ఈమె దేవుని కొరకు ఎంత శ్రమ పడిందే, ఇంత శ్రమ పడింది. సేవకుడు చెప్తాడు నీ కోసం, ఈమె ఎంత శ్రమ పడింది. అయ్యో చూస్తాడు, సేవకుడు చూస్తూ ఉంటాడు. ఈ విశ్వాసి ప్రతి ఆదివారం ముందుకు వచ్చింది, ఆ పని ఏ పని చేసి ఎంత కష్టపడింది. కానీ ఆ వ్యక్తి ఎంత చేస్తే, ఎంత శ్రమ పడినా అది అతనికి శ్రమగా అనిపించనివ్వదు. కానీ మాకెట్టగా అనిపిస్తుంటే, అమ్మో చాలా కష్టపడిందని చెప్పి రేపు భూస్థాపిత కార్యక్రమంలోనూ లేకపోతే వాళ్ళు లేనప్పుడు ఇక్కడ దైవ సేవకుడు ఆ వ్యక్తి గురించి గొప్పగా చెప్తా ఉంటారు, ఆమె పడిన శ్రమ. కానీ మాకేమనిపిస్తుంది అంటే, మేమేం పడలేదే అంటే, నువ్వు ఎంత శ్రమ పడుతున్నా దేవుని కొరకు, ఎంత చేస్తున్నా నీకు తృప్తి అనేది కలగకూడదు. దేవుడి పని విషయంలో తృప్తి అనేది చెందకూడదు. ప్రార్థన చేసే విషయంలో, పరిచయం చేసే విషయంలో, ప్రభు కోసం శ్రమ పడే విషయంలో తృప్తి పడద్దు. తృప్తి పడ్డావా అయిపోయింది. కానీ ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నా కూడా అస్సలు సాటిస్ఫై అవుతుంది. ఇంకా చేయాలి, ఇంకా ఒక దాహము. ప్రభేమన్నాడు సిలువలో, కలువరి సిలువలో, నాకు ఇంకా దాహంగా ఉంది అంటున్నాడు. వాడేమనుకున్నాడు? దాహం ఉందని, అది ఆ దాహం అనుకున్నాడు. ఆయనకి ఏ దాహం కలిగి ఉన్నాడు? ఆత్మల దాహం. ఎలాగ అప్పటికే ఆ దేహం ఏంటండి రక్తసిక్తం అయిపోయింది. కొడవలతో కొట్టారు, చూడ నల్లని వాడిగా అయిపోయాడు. అప్పటికి ఎన్ని కిలోమీటర్లు నడిపించారో తెలీదు. ఏడ్చబడ్డారు. గెచ్చిమైన తోటలో రాత్రి నుంచి నెక్స్ట్ డే దాకా తిప్పుతున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి, ఈ రాజు దగ్గర ఆ రాజు తిప్పుతా ఉన్నారు, వేసి తిప్పుతున్నారు భయంకరంగా. రాత్రి అంతా పడుకొని వాళ్ళ కొట్టడం, ఉమ్ము వేయటాలు, ఈడ్చుకొని వెళ్ళటాలు. నిలబెట్టేశారు, అక్కడ నిలబెట్టేశారు. కూర్చోమని అడగాల, నిలబెట్టేశారు. ఈరోజు ఒక 5 నిమిషాల నుంచి మా పని ఏమంటాం, మోకాలకి ఏళ్ళ నొప్పులు అంట. నీ కొరకు నా కొరకు దేవుడు ఆ దినమంతా ఎలాగ తిప్పారండి, భయంకరంగా తిప్పేశారు. ఇక్కడికి అక్కడికి, పిల్లల దగ్గర ఏదో ఇలాగ తిప్పేశారు, నించోబెట్టేశారు. అక్కడ తీర్పు తీరుస్తానికి ఎన్ని గంటలు నించోబెట్టేశారో, భయంకరంగా శ్రమ పెట్టారు. కానీ ఇంకా ఆయన ఏమంటున్నాడు? దాహం కలిగి ఉన్నాడంట. ఏం దాహం? ఆత్మల దాహము. అయ్యా నేను సిలువలో చనిపి నాకు ఇంకా దాహం కలిగింది, ఈ బిడ్డల కొరకు నాకు ఇంకా దాహము ఉంది, ఇంకా నేను చేయలేకపోతే పని, ఒక దాహం ఉంది దేవుని కొరకు. మరి నీకు ఏ దాహం ఉంది? ఏ దాహం కలిగి ఉన్నా నువ్వు ఈ రోజున? ఒక్కసారి ఆలోచిస్తున్నావా? పౌలు కూడా యేసు ప్రభులాగే ఒక్కటి తక్కువ. ఈయన 39 తింటే 40 అన్నాడు, ఎక్కువే. రాళ్ళతో కొట్టించుకున్నాడు. సేమ్ యాజ్ టీస్కా యేసు ప్రభు ఏ విధంగా అయితే శ్రమ పడ్డాడో అలాగే శ్రమ పడ్డాడంటే. ఏం కోరుకున్నాను? మంచి స్కాలరు, మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. కానీ
యేసు ప్రభు కంటే ఆయన కోరిక ఏం తెలుసా? అపోస్తులందరిల కంటే యేసు ప్రభు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన పడిన శ్రమ కంటే ఆయనకు ఒక దాహం ఏం తెలుసా? పౌలుకి అంతకంటే ఎక్కువగా నేను కష్టపడాలి, అపోస్తుల కంటే నేను గొప్పగా పని చేయాలి. కానీ నిజంగానే చేశాడు. కానీ ఏమంటున్నాడు? నేను అపోస్తుల కంటే గొప్పవాణి కాదు, తగ్గించుకుంటున్నాడు. ఎక్కడికక్కడ తగ్గించుకుంటున్నాడు. కానీ ఏంటి? వీళ్ళకంటే గొప్పగా నేను ప్రార్థించాలి, రాత్రి అంతా ప్రార్థించాలి, పగలంతా సేవ చేయాలి, ఉపవాసాలు, జాగారాలు, సముద్రంలో. అసలు పౌలు ఎన్ని విధాలుగా పోరాటాలు చేసినా, ఎక్కడికి వెళ్తే శ్రమ పడుతున్నా కూడా లోపల పోరాటాలు, బయట పోరాటాలే. కానీ ఎక్కడ కూడా ఆ శ్రమలకి భయపడి దాముకోలేదండి. ఈరోజు ఒక చిన్న మాట మీ అమ్మే నిన్నంటే, మీ నాన్న నిన్నంటే తీసుకోలేకపోతున్నావే. ఒక్కసారి నువ్వు ఆలోచిస్తున్నావు, ఒక కృప కావాలి. ఈ దినాల్లో ప్రభు కొరకు శ్రమ పడటానికి నీకు ఒక కృప కావాలి. ఎంత కావాలి? వింటాకొచ్చుంటే సిలువ ధ్యానాలు కొరకు ఎన్ని సంవత్సరాలు వస్తామండి? ఎన్ని సంవత్సరాలు వింటామండి యేసు ప్రభు సిలువ గురించి. ఏం నేర్చుకున్నావు? యేసు ప్రభు గురించి కూడా కూర్చొని 40 రోజులు సిలువ గురించి వింటాం తప్ప నేను కూడా ఈ విధంగా శ్రమ పడాలి, ఈ విధంగా నేను ప్రభు కొరకు ఒక కృపను పొందుకోవాలి అడిగారు ఎప్పుడైనా? ప్రభా, నేను కూడా నువ్వు ఏ విధంగా అయితే శ్రమ పడున్నావో, ప్రభు ఏమంటాడు? నేను ఎట్టి శ్రమను పడున్నాను, మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అంటాడు. నేను ఏ శ్రమ పడ్డాను, మీరు కూడా అట్టి మనసును ధరించుకోమని. మరి మీరు అడిగారు దేవుణ్ణి, ప్రభా కృపని భయ్యా, నీకులా నేను చెప్పడాలి, నీకులాగా రాత్రంతా ప్రార్థించాలి, నీకులాగా రాత్రంతా పగలంతా సేవ చేయాలి ప్రభా అని తప్పన కోరిక నీకుందా? ఎంతమందికి ఆశ ఉంది? ఊరికి ఎత్త తెచ్చి అంటున్నావు కదా అని చెయ్యొద్దండి. ఇప్పుడు నేను కూడా ఇలాగా ప్రభులాగా శ్రమ పడతాను అన్నది చెయ్యొద్దండి. ఎత్తలేదు అనుకో, సమాధిలోకి వెళ్తావు. గుర్తుపెట్టి సమాధి పెట్టలోకి వెళ్తావా, లేకపోతే ప్రభు కోసం సేవ చేస్తావా? ఇంకా చేయనంటే ఏం చేస్తాడు? నీకు కూడా భూస్థాపిత కార్యక్రమం చేస్తాడు దేవుడు. బతకాలని అందరూ కోరుకుందా? ఇష్టం ఉందా లేదా బతకాలని? నీకు ఆయుష్ పెరగాలి, నీకు ఆయుష్ దినాలు పెరగాలి, నువ్వు సంతోషంగా కుటుంబంలో ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే, నీకు చిన్న వయసులో భూస్థాపిత కార్యక్రమం కావాలంటే అతన్ని దేవుని కొరకు నేను ఏం చేయనయ్యా, ఇట్టగా గుచ్చుటాను అన్నావు అనుకో, భూస్థాపిత కార్యక్రమం చేస్తాడు దేవుడు. అదే కానీ నేను ప్రభు కొరకు శ్రమ పడతాను, కష్టపడతానంటే భూస్థాపిత కార్యక్రమం ఉండదు. అనేక మందిని నువ్వు పరలోకానికి నువ్వు సిద్ధపరుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. మళ్ళీ ఆకారాన్ని అడుగుతా, నీకు భూస్థాపిత కార్యక్రమం కావాలా, పరలోకానికి అనేక ఆత్మలు సిద్ధపరచాలా, ఆ కృపను కోరుకుంటావా? మళ్ళీ అడుగుతానండి. చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వాక్యం. 2 కొరింథీ రాసిన పత్రిక 11:23. చదవండమ్మా. పదకొండు అధ్యాయము 23వ వాక్యం. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటితో 40 దెబ్బలు తింటిని. మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని. చూసారా? దాంట్లో ఒక లిస్ట్ ఉంటుంది. దీంట్లో పౌలు శ్రమ పడిన లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఈ లిస్ట్లో ఒక్కటైనా నువ్వు పడ్డావా? ఆ లిస్ట్లో ఒక్క శ్రమైనా మనం పడ్డామండి? ఆ లిస్ట్లో నువ్వు కానీ నేను కానీ ఒక్క శ్రమైనా పడ్డామా? సిలువ ధ్యానాలు వినటానికి అలవాటు పడ్డాం, కానీ ప్రభు కొరకు శ్రమ పడటానికి ఇష్టపడట్లేదు. ఈ దేహము ప్రభు కొరకు శ్రమ పడకపోతే అది కుళ్ళిపోద్ది. ఆ దేహము
బయట బాగానే ఉంటది, ఇన్నర్గా ఏమైపోద్ది, కుళ్ళిపోతా ఉంటది. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మొత్తం కుళ్ళిపోతా ఉంటది లోపల. ప్రభు కొరకు ఈ దేహం ఉపయోగం లేకపోతే జాగ్రత్త. దేవునికి ఒక దేహం అమర్చాడు, ఎందుకు? సుఖంగా కాదు, ప్రభు కొరకు శ్రమ పడటానికి, రూపాంతరం చెందటానికి. నువ్వు శ్రమ పడుతున్న కొలది ఈ దేహం రూపాంతరం చెందిద్ది. నువ్వు ప్రభు రాకలు ఎత్తబడి దేహంగా మార్చబడిద్ది. ఆయన కడపరు మోగినప్పుడు నీ దేహంలో ఆయన కనపడతాడు. నీ దేహంలో ఆయన మహిమ కనపడాలి, నీ దేహంలో ఆయన సన్నిధి కనపడాలి. వాక్యం వినటానికి అలవాటు పడద్దు. ప్రభు కొరకు మీరు శ్రమ పడండి, అప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదాన్ని నిశ్చయంగా మీరు చూస్తారు. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 22-23 వాక్యం చూద్దాం. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22-23. దృఢపరిచి అనేక శ్రమలు అనుభవించి చూసారండి, అనేక శ్రమలు పొంది మనము దేవుని రాకల్లోకి ఎత్తబడాలి. నువ్వు నిన్ను తండ్రి రాజ్యంలోకి వెళ్ళాలంటే నీ దేహంలో ప్రభు నీ కొరకు ఏర్పరిచిన ఆ శ్రమను ఫుల్ఫిల్ అయితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. అంతే. వాగ్దానాలు కాదు ఫుల్ఫిల్ కావాల్సింది. వాగ్దానాలు ఏం కోరుకుంటావు? ఇల్లు, ఉద్యోగం అండ్ ఆరోగ్యం. ఇదేది పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. శ్రమను కోరుకునే వాడికి వాగ్దానంతో పని లేదండి. శ్రమను గుండగా వెళ్ళాలని కోరుకునే వాడికి వాగ్దానాలతో, ప్రతి సంవత్సరం ఇచ్చే ఆ చిన్న ముక్క క్యాలెండర్ ఉంది, ఆ వాగ్దానంతో పని లేదు. అది ఎవరికి అనుకుంటున్నా వాగ్దానాలు? పాలు తాగే వాళ్ళకి. ఎవరికి? గుడికి వస్తారు, అప్పుడప్పుడే దేవుడు వాక్యం వింటూ ఉంటారు, బలపడతా ఉంటారు. ఆ వాగ్దానం తెచ్చినప్పుడు తీసుకొని వాళ్ళు సంతోషంగా ఆయన భర్తలు పిల్లలు చూసుకొని ఆనందం, వాళ్ళకి వాగ్దానం. నీకేంటి ఇంకా నీకు వాగ్దానం కావాలా? నేను నా ఇంటి వారు ఆశీర్వదిస్తాను, పోషిస్తాడు దేవుడు, ఆరోగ్యంతో నింపుతాడు. ఇదిగో నీకు తిరిగి మళ్ళీ ఆరోగ్యం వస్తే, అది ఎవరికి? ఎన్ని వాగ్దానాలు! అప్పుడప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళకి మనకేం కావాలి? రోగాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు మనము ఎక్కడ సిద్ధపడుతున్నామో బలమైన ఆహారం మనం తింటున్నామో. పౌలు అంటున్నాడు, ఇన్ని శ్రమలు పడితే లిస్టు చెప్తున్నాడు. ఈ లిస్టులో ఆయన ఒక్కటేనుంది. ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను ఆయనకి ఏర్పరచబడిన శ్రమలు, నా కొరకు పడాల్సిన శ్రమలు నేను అతనికి చూపిస్తాను అంటున్నాడు. అంటే నీకు నాకు అది చూపిస్తాడండి దేవుడు. ఇంకా వేరేది ఏ ఉండదు. ఇంకా అయ్యే మనం కూడా ఇప్పుడు వాక్యం ఏదైతే విత్తబడుతుందో ఆ శ్రమను గుండగా నువ్వు వెళ్ళాల్సిందే, అంతే. ఇంకా దాంట్లో మార్పు లేదంటే. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 1-3 దాకా చదువు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయముకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారము వద్ద ఉంచుతూ వచ్చిరి. ఎన్నింటికి వెళ్ళారంటే అండి? పగలు 3 గంటలకు. తెల్లారి గట్ల 3 గంటలు లేచారంట. మనం లేచామా? 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నామా? మనం రోజు లెగుస్తున్నామా? మనకంటే ఎవరు వచ్చి కూర్చున్నట్టు ముందు కుంటోడు వచ్చి కూర్చున్నాడంట. కుంటోడు వచ్చి ముందు వచ్చి కూర్చున్నాడంటే అండి అక్కడ. అంటే అసలు నిద్రపోడేమో ముందుగా వచ్చి కూర్చున్నట్టు కుంటాడు. మనకు సిగ్గుండాలి కదండి. అంటే శ్రమ పడాలి. ఈ దేహము ప్రభు కొరకు శ్రమ పడాలి. దాహం ఉండాలంటే నీకు. దాహం ఉంటే దేవుడు, ఆ దాహాన్ని దేవుడు నీకు తీరుస్తాడండి. అది 100% దేవుడు తీరుస్తాడు. ఏం లేదండి, దాహం ఉంటే చాలు, పక్క తీరుస్తాడు. అది దాంట్లో నోటు. నీకు చెయ్యాలని ఒక ఆశ కానీ కలిగి ఉంటే అది 100% ఫుల్ఫిల్ చేస్తాడు దేవుడు. నీకు లేదురా అని అనిపిస్తే ఇక అది నీ వల్ల కాదని, ఇక చేయలేమండి. మొన్న రేపు 10వ తారీఖున ఒక ప్రేయర్ ఉంది.
త్వరగా వచ్చేసింది, పరీక్షలు ఉంది. ఎలాగా ఆ రోజు సోమవారం హాలిడే. ఆ రోజు ఉదయం 6ంటికి బైబిల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయానండి. బయటికి వెళ్ళిపోయాను. నాకే అంటే దేవుడు పని చేసే కొంది నేను ఎందుకు చెప్తున్నానంటే అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ బైబిల్లో ఉన్న ఆ శక్తిని నేను చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఉదయం లేచి వెళ్ళిపోయాను, 6ంటికి వెళ్ళి ఒక ఊర్లో ప్రేర్ పెట్టుకున్నాను, ఒక ఊరికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి కలిసాను, తర్వాత కంకిపాడు వెళ్ళాను, తర్వాత గనవరంలో ప్రేర్ పెట్టా, ఆ స్కూల్లోకి ప్రేర్ పెట్టా, అక్కడి నుంచి వచ్చి ఉదయరాపాలలో ప్రేర్ పెట్టాను. ఇంటికి వెళ్ళలేదు, మళ్ళీ అక్కడి నుంచి ఏది ఎప్పటిపట్లలో ప్రేర్ పెట్టా, అక్కడి నుంచి చంద్రాలు వచ్చాయి, చంద్రాల నుంచి మా ఈదలు వచ్చాయి, ఈదల నుంచి శోభ్రపురం వచ్చాయి, శోభ్రపురం ఆగిలిపల్లి విజయవాడ వచ్చి ఉదయం 6ంటికి వెళ్ళాను, నైట్ 10ంటికి వచ్చాను. అస్సలు నాకు ఇంత అలసట కూడా లేదండి. అది కూడా ఎందుకు వచ్చింది తెలుసా, పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారని ఫోన్ చేశారు. ఆయన అయ్యా నీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను, దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాను అనగానే టకాటకడకని వచ్చానండి. ఇంకా చేస్తాను అంటే నీకు ఒక ఆశ కలిగి ఉంటే దేవుడు నీ పట్ల దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడండి. ఆయన అన్నేస్తాడు, దేవుడు కాదు. కానీ నీకు ఏ ఆశ కలిగి ఉన్నావు, ఏ తప్పి కలిగి ఉన్నావు, ఈ దినాన్న ఏ తప్పి కలిగి ఉన్నావు అంటే నేను యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. అంటే దేంట్లో తెలుసుకోవాలి? దేంట్లో అండి? నీకు ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇది కాదు తెలుసుకోవటం. శ్రమలో ఉత్తముడని, శ్రమలో నీకు దేవుడు తోడుగా ఉండటం, శ్రమలో వస్తున్న పోరాటాలు దేవునికి తోడుగా ఉండటం, దాని విషయంలో నువ్వు తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. శ్రమలు అనేది ఒక సబ్జెక్టు. శ్రమలను దాంట్లో పాస్ అవ్వాలి. నేను పాస్ అయితేనే నీకు పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. శ్రమల ద్వారా నీవు మహిమలోకి ప్రవేశిస్తావు. శ్రమలు అనేది ఒక సబ్జెక్టు, దాంట్లో నువ్వు పాస్ అవ్వాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ పెడతాడు. బాబాయ్ అనద్దు, దేవుడు దానికి తగ్గిన కృపను నీకు నాకు అనుగ్రహిస్తాడు. చూడు లూకాసు వార్త 23:32. ఆయనతో కూడా చంపబడేటకు తేబడి అది నేరకు మోపిన వారు చేసిన వారు వారి కపాలమైన వెళ్ళిన స్థానానికి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి యేసు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎదురు కనుక వీరిని క్షమించినారు. వీరు ఏం చేస్తున్నారు వీరు ఎదురు కనుక వీరిని ఒక పాస్టర్ గారు అన్నారు. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ దినాల్లో క్రైస్తవులు ఒకటి మర్చిపోతున్నారంట. క్షమించే మనసే కావాలంట. ఆ క్షమించే హృదయం అనేది ప్రజల్లో కలగట్లేదంటండి. ఆ క్షమించే హృదయం, ఆ క్షమించే మనసు ప్రజల్లో చూడలేకపోతున్నారంట. దేవుడు అంటున్నాడు, ఇదిగో అతను చనిపోయి దేవుడు రాకుండా పరలోకంకి వెళ్ళినప్పుడు ఆయన ప్రభా నేనేం ప్రకటించాలంటే నేను భూలోకంలో పంపిస్తున్నాను, ఒక్కటే మాట చెప్పు, క్షమించమను ప్రజల్ని, క్షమించే మనసు కలిగి ఉండమను. ఇది ప్రజల్లోకి లోటు విపరీతంగా కనపడుతుందట. దేవుడు ఏమంటున్నాడు 7 మాటల్లో ఇదొక మాట. తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరికి ఎరుగురు గనక. ఆయన నిజంగా మనం ఎరక్కొని చేస్తున్నామండి. నీకు నాకు తెలియకుండా పాపం అనేది జరుగుతుందా? కానీ దేవుడు చూడండి ఎంత మన గురించి ఎంత సపోర్ట్గా చెప్తున్నాడు తండ్రికి. తండ్రి వీళ్ళకి ఏం తెలియదయ్యా, వీళ్ళు ఎరక్కలు తెలియదయ్యా, వీళ్ళకి పాపం వీళ్ళు తెలియక చేశారా అంటే ఏసే మన గురించి ఎంత గొప్పగా చెప్తారు. మనకి తెలియదా? మనకు తెలియకుండా ఒక్క పాపమేనా దొరుకుతుందండి? నిజం ఒప్పుకుందాం. తెలిసి చేస్తుంటే ప్రభు ఏమంటున్నాడు, వీరికి తెలియదయ్యా, వీళ్ళు ఎరగరయ్యా, ఈ పాపం అని తెలియదయ్యా, పాపం నా బిడ్డలయ్యా అని యేసయ్య మన గురించి ఎంత సపోర్ట్గా నిలబడ్డాడు తెలుసా, ఎంత సపోర్ట్గా నిలబడ్డాడు. కానీ మనమైతే అమ్మా ఇటు తెలియక చేసేలేమ్మా అని మనం అన్నాను అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? ఏంటాయా పాస్టర్ గారు కానీ పంచాయతీలో పిలిచి పోనీలేమ్మా తెలియక చేసేలేమ్మా అని అన్నారు అనుకో, ఏంటాయా తెలిసింది ఏం వాళ్ళ తరపున మాట్లాడుతావు, నువ్వు ఊరుకుంటారా? మనం
మీరైతే ఊరుకోరు, కానీ ప్రభు అయితే ఊరుకోవాలి. ఇదే తండ్రి కూడా ఇదే అంటే మీకు తెలియదు పాస్టర్ గారు, మీరు వాళ్ళని వెనకాల వేసుకొని రావద్దు, మీకు తెలియదు వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీరు అని వెంటనే అనేస్తారండి. అందులో మీరు ఎవరు? వాళ్ళేమ్మా, వాళ్ళు తెలియక చేశారు, వదిలే ఏంటండి అని ఎన్నిసార్లు మీరు అయ్యగారు మీరు తిరగబడి ఉంటారు. తిరగబడలేదా లేదో మనం నాతో సహా తిరగబడతాం. తిరగబడకుండా మనం ఎందుకుంటాం? 100% సేవకు మీరు తిరగబడతాం. మొన్న ఒక రోజున మీ చర్చిలో ఒక విశ్వాసి ఫోన్ చేశారు. ఆయన ఒక అంకుల్ గారు ఫోన్ చేసి పాస్టర్ గారు మా దగ్గర రాలేదండి, ఒక సంఘ పెద్ద వచ్చారండి మమ్మల్ని కలుస్తానికి అని అన్నాడు. నువ్వు చేసే ఎన్ని చెత్త కార్యాలకి తిట్టా, నువ్వు చేసే యాదవ పనుల కార్యాలకి చాకుని ఇంటికి రావాలా? నువ్వు రావు కానీ వీళ్ళు రారు. చేసిన తప్పాలు ఎవరు రావాలి? చావుకుడు రావాలి. చావుకుడు తప్పు చేశారండి మొత్తానికి. చేసింది మీరు, నేను తిట్టా, చేసింది యాదవ పనులు, మీరు పిచ్చి పనులు చేసి చావుకుడు రాదు అంటారేంటి? అంటే ఈరోజు చూడండి, అజ్ఞానంగా మాట్లాడతారు. మీరు ఎప్పుడు వస్తారా? మీరేం రాయా నా దగ్గర కన్నా, మీ సేవకుడు నాకు నేను వచ్చేది ఏంటన్నా? ఇప్పుడు మీ సేవకుడే రాకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చేది ఇంటికి? సేవకుడే రాలేదంటే మిగతా కూడా ఇంటికి అడుగు పెట్టకూడదంతే. అట్టకి వెళ్ళే ఒక సేవకుడు వెళ్ళలేదు అంటే మీరు ఏదో పెద్ద పోటీకి వెళ్ళి ఆదరిస్తానికి వెళ్ళి ఎవరిని తిట్టిస్తారు? మమ్మల్ని తిట్టిస్తానికి వెళ్తారు మీరు తెలియకుండా. వెళ్ళి మమ్మల్ని తిట్టిస్తారు అనమాట. అక్కడికి వెళ్ళలేదురా అన్నంటే వాళ్ళ మీద కోపం, ద్వేషం, పగ కాదు. దేవుడు ఆపుతేనే అందుకొని వెళ్ళకుండా ఉంటారు. గురుక్కుమని మీరేదో వెళ్ళి మధ్యలో తోడి ఏదో చేయాలనుకొని వెళ్ళద్దు. తర్వాత మీకు వచ్చి పడింది, ఒక గుండ్రాయి వచ్చి పడింది. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు అక్కడ మీరు మంచి అయ్యి సేవకులు నేను వెళ్ళా, నన్ను రామన్నారు, వచ్చి కలుస్తా అన్నారు. ఎక్కడున్నా ఎక్కడ ఇల్లు చెప్పి ఇక్కడైతే వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు మా ఇల్లు ఎవరు తెలియదుగా, ఎవరు తెలియదుగా మా ఇల్లు. అక్కడికి వెళ్ళాం. తెల్లయ్య చెప్తాల్లయ్యా అన్న, వద్దులయ్య నేను చెప్తాలే అన్న. నేను అన్నాను, సేవకుడు రావాలమ్మా, సేవకుడు అడిగి పెట్టాలి, సేవకుడు అడిగి పెట్టాలి. నన్ను పిలిచారు అనుకోనండి, నేను మీ సేవకుడికే సపోర్ట్ చేస్తాను. గుర్తుపెట్టుకుని నాకేం చెప్పొద్దు. ఎందుకంటే మీరు అంటారు, మీరు కూడా సేవకులే కాబట్టి సేవకులు ఒక్కటే అని అంటారు. చూసారా? అన్ని విషయాలు మీకు తెలియదు, అన్ని విషయాలు మీతో పంచుకోవటానికి ఉండదు. తండ్రి ఎప్పుడు కూడా బిడ్డల విషయంలో గుండెల్లో పెట్టుకుంటాడు. మీకులాగా లోడలోడ మాట్లాడరు. అందుకని జ్ఞానం కలిగి నడుచుకోండి. మీ సేవకుడు అక్కడికి వెళ్ళలేదన్నప్పుడు మీరు వెళ్ళకూడదు. ఒకవేళ సేవకుడు పంపిస్తే తప్ప సేవకుడు తెలిసే మీరు వెళ్ళాలనుకుంటే ఒక మాట చెప్పి వెళ్ళాలి. అది కూడా సేవకుడు పర్మిషన్ ఉంటేనే వెళ్ళాలి. ఎందుకంటే దాని తర్వాత అంటే ఇప్పుడు వెళ్ళినందుకు మాకేం కాదు, వెళ్ళిపోయి మాకు కాదు, దాని తర్వాత మీరు వచ్చే పర్యవసం, మీరు బాధలు, ఇబ్బందులు మీరు పడతారు. అందుకొని ముందుగా కొంత కఠినంగా ఉన్నారంటే అది మనకి మేలే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కీర్తన 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. కృపయందు నమ్మిక ఉంచాను. పచ్చగా
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మనతో మాట్లాడినటువంటి ఈ సమయం చాలా విలువైన సమయం తండ్రి. ఓ నా కుమారుడా, ఎంత చక్కగా నీతో మాట్లాడాను కదా. నీ హృదయంలో ఉన్న బాధ నీకే తెలియదేమో కానీ ఆయనకి అన్ని తెలుసు. తన దాసునికి బయలుపరిచాడు. సత్యవాక్యాన్ని బోధించడమే కాకుండా నీ ఎడల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు సిద్ధపరిచాడు. నీ బిడ్డలను ఎలా హెచ్చించబోతున్నానో ఒక ప్రమాణం చేశాడు. ఓ తల్లి, ఎందుకు ఇంకా నువ్వు నీ కుమార్తె గురించి రోధిస్తున్నావు, అంగలారుస్తున్నావు? ఆయన మాట ఇచ్చాడంటే ఇక అది మాట తప్పే ప్రశ్నే లేదుగా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేనుంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేనుంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీకుంటే నాకు చాలు యేసయ్యా, నీకుంటే ఎన్ని బాధలున్నను పరదైగను, ఎంత కష్టపోతినా చెప్తాము. ఎన్ని బాధలున్నను పరదైగను, ఎంత కష్టపోతినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు మాట వాడు స్వరాలు పెంచాలి. నీ నీడ చాలయ్యా, నీకుంటే నాకు యేసయ్యా, నీకుంటే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు నన్ను
ప్రాణముతో ప్రేమించేదని. ఆమేన్. ఆరాధన. అందరూ కలిసి సంతోషంగా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అది నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ వింటే నాకు యేసయ్యా, నీ వింటే నీ వింటే నీ వింటే కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టి ఆ ప్రభువును మహిమపరుచుకుందాం. అద్భుతమైన రీతిలో ఆయన మనతో మాట్లాడటమే కాకుండా ప్రవచనాత్మకమైనటువంటి ఎంతో మందితో ఆ కృపను వాగ్దానాలు ఇచ్చాడు. కనుక ఇంతకు మించిన బెస్ట్ టైం మన లైఫ్ లో ఉంటుందా అంటే ఇంతకు మించి నీకేం ఉండదు. ప్రభువు నీతో సూటిగా మాట్లాడిన సమయం. సరిదిద్దుకోండి. ఆయన లోపాల గురించి చెప్పాడు, నీ దిగులు గురించి చెప్పాడు, నీకున్న శ్రమల గురించి చెప్పాడు, నిన్ను ఎలా వాడుకోబోతున్నాడో కూడా చెప్పాడు. ఎస్, ఆయన మాటకి మనం ఏం చేద్దాం? లోపడదాం. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం, నాయన స్తోత్రం తండ్రి. పేరుకు చిన్న మందే, కొద్దిపాటి వారమే నాయన. అయినా గొప్ప జనులకి లేని భాగ్యం, గొప్ప సంఘాలకి లేని భాగ్యం ఈ నీ బిడ్డలకి ఇచ్చావే. మాలో ఏం చూసావయ్యా? ఏం చూసావు? మాలో ఏ ప్రత్యేకత ఉందండి ఆయన? అంత సూటిగా మాట్లాడుతున్నావు తండ్రి. మేము మిమ్మల్ని దుఃఖపెట్టే బ్యాచ్లో ఉన్నామే కానీ సంతోషపరిచే వర్గంలో లేదే. అయినా మమ్మల్ని వదలటం లేదు, మమ్మల్ని బలపరుస్తున్నారు. కుంగిన వేళలో నువ్వు బాధపడితే చెత్తగాని వాడు అవుతావని మీ వాగ్దానాలను రెట్టింపు చేసి సంఘాన్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క 14వ రోజు మండలకాల తిరువజ్ఞాన ఆరాధనలో బిడ్డలతో అనేక మందితో మీరు మాట్లాడారు, వాక్యం ద్వారా బలపరిచారు, వాక్యం ద్వారా గద్దించారు, వాక్యం ద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని హెచ్చించారు. వాగ్దానాల ద్వారా వారిలో ఉన్న బాధ అంతటిని తీసేశారు. స్తోత్రం నాయన. ఇదిగో విజ్ఞాపన ప్రార్థన ప్రత్యేకించి చేసుకోబోతున్నాం. వీటికి ఎందుకు కూడా మీ చెవికి ఆలకించి నేను ఎవరి గురించి అయితే విజ్ఞాపన చేస్తున్నానో వారందరికీ క్షేమాభివృద్ధి దయచేయమని వేడుకుంటూ జయశ్రక్క గురించి ప్రార్థన చేస్తున్నాను, ప్రసన్న గురించి ప్రార్థన చేస్తున్నాను, సూర్యప్రకాష్ అన్న గురించి, అలాగే యుద్ధంలో కూడా క్షేమంగా ఉంచిన పీటర్, అలాగే నిరుపు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ కృపాహస్తాల కింద మీరందరినీ భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 10th క్లాస్ పిల్లలు నా తండ్రి ప్రవీణ్ ప్రైజ్ గురించి, అలాగే సందీప్ నా తండ్రి 10th క్లాస్ కాకపోయిన సందీప్ యొక్క సహోదరుడు వికాస్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను.
యశ్వంత్, కీర్తి, కార్తీక్ గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. రాహుల్ జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్ రాయిస్తున్నటువంటి నా తండ్రి పండు, బబ్లు, చెర్రీ, అలాగే డింపుల్, బ్లసి, కావ్య, లోకేష్ గురించి కూడా రాకేష్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకించి కిరణమ్మ వేరే స్టేట్ లో ఉన్నాడయ్యా, తెలంగాణ స్టేట్ లో. కానీ ఆ బిడ్డకు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనుక ఇప్పటి వరకు రాసినటువంటి ఎగ్జామ్స్ లో చాలా తృప్తిగా రాశాడని నాకు ఆ వర్తమానం తెలియజేశాడు. నీకే కోటి కోటి వందనాలు. ఆ స్థితిని నా సంఘ బిడ్డలకు కూడా దయచేయమని కోరుకుంటున్నాను. అలాగే కీర్తి, కిరణ్, చంద్రకళ, సతీష్ గురించి ప్రార్థన చేస్తున్నాను. శ్రావణి జ్ఞాపకం చేసుకోండి. మీరు కుటుంబ సమస్యలను నాయన మీ యొక్క కృపలో వాటన్నిటిని తొలగించమని కోరుకుంటున్నాను. అదేవిధంగా పండు, సౌమ్య, రక్షణ, డేవిడ్ గురించి ఆ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను. అలాగే మేరీకాంతం, జయరాజ్, స్పర్జన్ రాజ్, శాలం రాజ్, ఈ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. వీరికున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి నాయన విడుదల కలగచేయండి. ఇంటి వివాదం గురించి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని గురించి కూడా విడుదల కలగచేయండి. నాయన వీరిలో ఎవరికన్నా ఎవరితోనన్నా అసమాధానం ఉంటే ఇప్పుడు మీరు మాతో మాట్లాడారు, సమాధానం పడమంటున్నారు, తగ్గించుకోమంటున్నారు. మై లార్డ్, ప్రయత్నం చేస్తారు. వారికి ఆ యొక్క ఆత్మ నడిపింపు కూడా మీరు దయచేయండి. నా ప్రభు, కోమలి పెన్షన్ గురించి, పవన్ యొక్క ఆ ఉద్యోగంలో ఒక ప్రమోషన్ గురించి కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. కవితమ్మ, యశ్వంత్, ఆకాశలనే బిడ్డలు నాయనా, ఈ కుటుంబం అన్యులు నా తండ్రి వీడు, కానీ నీవంటే ఎంతో ప్రేమ. కవితమ్మ ప్రార్థనలంటే మనకుండా వస్తుంది తండ్రి. మందిర పరిచర్య అంటే ఎంతో ఇష్టంగా చేస్తుంది. ఇక ఇద్దరు కుమారులు చదువులో చాలా చక్కగా పైకి వచ్చారంటే కేవలం అది మీ కృపే. మంచిగా స్థిరపరచబడుటకు సహాయం చేయండి. మై లార్డ్, క్యూటమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డకి కోర్స్ కంప్లీట్ కాకముందే ఒక ప్లేస్మెంట్ మంచి కంపెనీలో జాబ్ ఇచ్చినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాను. చిన్ని తల్లిని నా ప్రభువా మీరు ఆశీర్వదించి గర్భాన్ని ముట్టి గర్భాన్ని తెరిచి ఆ గర్భఫలం పొందుటకు అవకాశం ఇచ్చారు. ఆ గాల్ బ్లాడర్లో ఉన్న ఆ స్టోన్స్ ద్వారా ఈ మధ్య 2 సార్లు ఆ కడుపులో నొప్పి వచ్చింది. యేసు నామములో స్వస్థత చిన్నిలోకి ప్రవేశించునుగాక, చిన్ని తల్లిలోనికి స్వస్థత ప్రవేశించునుగాక. నాయన గర్భవతిగా ఉన్న బిడ్డకి కీడు అపాయం రాకుండా మీరే ఆ బిడ్డను ప్రసవం వరకు క్షేమంగా ఉంచండి నా ప్రభా. భరించలేకపోయింది నాయన 2 సార్లు పై కృప చూపించండి నా ప్రభా. అలాగే రమేష్, శ్రీరామణమ్మ గురించి విజ్ఞాపన చేస్తున్నాను. నాయన అన్నమ్మ గారి గురించి జ్ఞాపకం చేసుకోండి. వీరికున్న ఆ శారీరక రుగ్మతల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలగచేయండి. బాబీ, పూర్ణ చక్కగా ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసి వచ్చారు, విజయాన్ని దయచేయండి. పవన్ రాజు లలీల గురించి కూడా జ్ఞాపకం చేసుకొని పవన్ రాజు గైడ్లో ఒక మంచి బహుమంతులు తీసుకురామని కోరుకుంటున్నాను. నాయన యవ్వన కుమార్తెలు హర్షిత, వర్షిత, స్వీట్ తల్లి, చెరిగాడి గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. చిన్న క్లాసులైనా ఈ బిడ్డలు సంఘం అంటే ఎంతో ప్రేమ, సంఘంలో పరిచర్య చేయడం అంటే ఆ బిడ్డలకు ఎంతో ఆసక్తి. అలాగే చదువు మీద కూడా వారికి మంచి ఆసక్తిని కలగచేయండి. వారు రాయబోతున్న ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి కృప చూపించండి. మై లార్డ్, బబ్లు, దినేష్లు కష్టపడి పనిచేస్తున్నారు. సోను యవ్వన కుమార్తె నా తండ్రి, ఈ బిడ్డ కూడా జాబ్ చేస్తుంది. ఇంకా ఒక బెటర్ ప్లేస్మెంట్ వారికి రావడానికి కృప చూపించమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. అలాగే విక్కీ, పింకీ, సుకన్య గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబంలో అలాగే అబ్రహాం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, బిడ్డలు కష్టపడుతున్నారు కానీ నా తండ్రి విక్కీకి సరైనటువంటి ఒక నడిపింపు రావట్లేదు. మై లార్డ్, ఆ బిడ్డ మరి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చేయాలని ఒక ప్రణాళికను సిద్ధపరచుకున్నాడు కనుక ఆ వైపు విజయాన్ని దయచేయండి. ప్రజ్ఞ జీతం విషయంలో సహాయం చేయండి. పీజీ కోర్సు ఆ బిడ్డ ఈసారి ఎలాగైనా ఒక మంచి కోర్సులో విజయం సాధించి పీజీ కంప్లీట్ చేయడానికి కృప చూపించండి. ఆయన కావ్య, సేదర్
ఎస్ మై లార్డ్ ప్రవచించారు. అద్భుతంగా ఇద్దరితో మాట్లాడారు. కార్యం సఫలీకృతం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే సరితమ్మ వాళ్ళ డాడీ శంకర్ గారు, కోటమ్మ వాళ్ళ తల్లి కోటమ్మ గారి గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన సందీప్ అనే కుమారుడు ఒక కోర్టు కేసులో ఉండగా అనుకూలమైన తీర్పునివ్వండి. రాణమ్మను గుండె బలపరచండి. సంపూర్ణంగా స్వస్థతనివ్వండి. అలాగే సాల్మన్, దీప్తి, యశ్వంతులు అనే బిడ్డలు బాప్తిసం కోసం వారు సిద్ధపడులాగున వారిలో ఒక ఉజ్జీవాన్ని తీసుకురమ్మని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. అలాగే చాంపి, నిహాల్, బలిషియా, యువానా, జడన్, క్యాండీ, చరిత్ బాబు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన సంజు, సారిక, పాల్, సిద్ధు, అలాగే సుజయ్, సోహి, కిన్ను, విక్కీ, వర్షుడు గురించి ఒక్కసారి మనవి చేసుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు కావలసినటువంటి ఆ జ్ఞానాత్మను దయచేయండి. గోల్డ్ బాబు ఒక్కడే చెన్నై పట్టణంలో జాబ్ చేస్తున్నాడు, కానీ వాడికి ఆ జాబ్లో తృప్తి లేదు. ఇంకా మంచి కంపెనీలో సెలెక్ట్ కాబడ్డానికి మార్గం సరళం చేయండి. అమెరికాలో ఉన్న మిల్లు తల్లిని జ్ఞాపకం చేసుకోండి. మిల్లుకి, పండుగ కూడా మీ కాపుదలను అనుగ్రహించండి. చోటు, నీనులను కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క సమయంలో మీ యొక్క బంగారు పాదములు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే నాయన ఎయిమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ చేయబడినటువంటి వెంకటేశ్వరరావు గారు క్షేమంగా నా తండ్రి ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినందుకు కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ఆ గుండెను బలపరచండి. ఇంకా ఏదైనా బలహీనత ఉంటే వాటన్నిటి నుంచి ఆ బిడ్డకు విడుదల కలుగజేయండి. అలాగే ప్రియకుమారుడు రాజు, అలాగే హెప్సీ నాయన ఆ బిడ్డలు ఈ సంఘం అంటే ఎంతో ప్రేమించి ఎంతో ఈ సంఘానికి సపోర్ట్ చేయాలని తపనతో ఉన్నారు కనుక వారికి ఉన్న లోటు మీకు తెలుసు. ఫలింపచేయండి, అభివృద్ధి పరచండి. రాజు మంచి లాయర్గా పేరు తెచ్చుకునే దానికి మీరే ఒక ఉజ్జీవాన్ని, నడిపింపును దయచేయండి. ప్రియా ఎలిజబెత్గా బాప్తిసం తీసుకుంది. ఈ సంఘంలో బాప్తిసం తీసుకున్న అతి కొద్ది మందిలో ఆ రోజుల్లో నా తండ్రి ప్రియా ఒకటి. ఆ బిడ్డకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి కనుక ఓపెన్గా సంఘమంతా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియా గురించి ప్రార్థన చేయండి అమ్మా. మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రియమ్మ గురించి జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి శోధన అయినా యేసు నామములో ప్రియా జీవితంలో అవన్నీ తొలగిపోవును గాక నా ప్రభువా, నా దేవా. అలాగే నా తండ్రి శ్రీకాంత్, సౌజన్య వీరిద్దరూ గడిచిన 2 రోజుల క్రితం ఒకరికి చేతులు ఎందుకో భయంకరమైన నొప్పి, అలాగే ఒకరికి కాళ్ళ నొప్పి, మరి మందిరానికి కూడా రాలేనటువంటి స్థితిలో ఉన్న వారిని ఈరోజు స్వస్థపరిచి ఈ ఆరాధనకు నడిపించినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తల్లి. తండ్రి కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక్కసారి దీనులైన మీ బిడ్డలందరినీ నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నాను నాయన. బలపరచమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని నీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో, ఇక్కడికి వచ్చిన ప్రతి వారి కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధి యేసు నామములో కలుగును గాక. నా ప్రభువా, నా దేవా, నా ఆశీర్వచనాలను, నా దీవెనలను నెరవేర్చి కృప చూపించమని కోరుకుంటూ ఈరోజు నా తండ్రి సంఘాన్ని ప్రేమించి వీరు కూడా అన్యులే, కానీ నాకు తెలిసి దాదాపు 15 సంవత్సరాలుగా ఈ యొక్క మందిరాన్ని ప్రేమిస్తూ ఇందులో జరిగే ఆరాధనలకు వారి వంతు ఇది మా యొక్క మతం కాదు అని కాకుండా సంఘం మీద, సంఘ విశ్వాసుల మీద ప్రేమతో నీ మీద కూడా ఉన్న నమ్మకంతో పరిచర్య చేస్తున్నారు. ఆ పరిచర్యలో ఈరోజు మరి